హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవినందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు మినీ పిజ్జా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. బ్రెడ్ స్లైసెస్కి బ్రౌన్ లేయర్ ఉంది కదండి, ఆ బ్రౌన్ లేయర్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇట్లా రౌండ్ షేప్లో అయినా సరే, సర్కిల్ షేప్లో అయినా సరే కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్రెడ్ అనేది మిల్క్ బ్రెడ్ అయినా సరే, వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ నాకు వీట్ బ్రెడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి వీట్ బ్రెడ్ తీసుకున్నాను. ఒక 4 to 5 కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్లో మనకి అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, పిజ్జాకి మనం యూజ్ చేసేది. ఒక హాఫ్ క్యాప్సికమ్, ఒక ఆనియన్ అండ్ ఒక చిన్న టమాటో కట్ చేసి మిక్స్ చేసుకుందాం. అండ్ దాంట్లో ఎగ్లెస్ కానీ ఎగ్తో ఉన్నా సరే మైనీస్ వేసుకొని అండ్ చిటికెడు కారం వేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకున్నానండి. అండ్ పూర్తిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి, చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా అలాగే చేసుకోవాలి. అలా చేసుకున్న స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బ్రెడ్ మీద అంతా కూడా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో పిజ్జా మిక్స్ వేసుకున్నాం కదండి, ఆ పిజ్జా మిక్స్ అనేది ఆ బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైతే స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను నేను. స్వీట్ కార్న్ చీజ్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ బ్రెడ్ పైన వేసుకోవాలి. ఇలా ఒక 4 to 5 మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కాస్త ఆయిల్ అంతా పెనానికి స్ప్రెడ్ చేసి మనం ప్రిపేర్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అంటే పిజ్జాస్ని ఆ పెనం పైన వేసుకోవాలి. ఒక 10 to 15 minutes అలా పెనం మీద కుక్ చేశాక చీజ్ అనేది ఆ వేడికి కరిగిపోయి పిజ్జా లాగా ప్రిపేర్ అవుతుంది. మినీ పిజ్జా రెడీ. మైనీస్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసుకోండి.